అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దీపాల సాయి చూడు దగ్గర చేస్తాను. దీపాలు 4 రావాలి. ఓకే, అట్టే పైకి లేపాయి. మీరు లేండి రా. అట్టే పైకి లేప పక్క రా. అందరూ పట్టుకోండి దీపాలు, అందరూ లేపండి. మూగుమ్మడి తల్లి వాళ్ళు వద్దులే, పిల్లలు దగ్గరికి చేర్చండి. అదెంత బాగుంటుంది. కార్తీక పౌర్ణమి చాలా విశేషమైనది. ఈ కార్తీక పౌర్ణమి రోజు పొద్దున్నే సముద్ర స్నానం చేసి సముద్ర దగ్గర సైకత లింగంతో శివలింగం చేసి ఆరాధించి దీపారాధన చేయటం చాలా విశేషం అన్నారు. సో సముద్ర స్నానము అంటే ఎప్పుడంటే అప్పుడు కాకుండా ఇలాంటి పర్వదినాల్లో కార్తీక పౌర్ణమి రోజు సముద్ర స్నానం వల్ల చాలా మంచిది అని మా స్నేహితులతో అందరితో కలిసి ఈరోజు సముద్ర స్నానానికి ఇక్కడికి వచ్చాము. సుమిత్రాదేవి అండి. నేను ఇక్కడ ఒంగోలు గవర్నమెంట్ నర్సింగ్ కాలేజ్లో ప్రిన్సిపల్గా వర్క్ చేస్తున్నాను. బేసికల్లీ యాక్చువల్లీ ఐఎమ్ నేటివ్ ఫ్రమ్ కడప. మాకు అక్కడ సముద్ర తీరం అనేది లేదు. సో ఈ కార్తీక పౌర్ణమి రోజు మేము ఇక్కడ ఉండడము మరియు సముద్ర స్నానం చేయడం అనేది నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నేను మా కాలేజ్లో ఉన్నటువంటి కొంతమంది లెక్చరర్స్తో కలిసి వచ్చాము. ఇక్కడ చాలా సైకతలింగం అనేది నేను ఫస్ట్ టైం ఇలా రావడం కార్తీక పౌర్ణమికి సముద్ర స్నానానికి. ఇక్కడ చాలామంది సైకతలింగం చేసే చూసాము. మేము కూడా ఇదంతా ముందే తెలుసుకొని ప్రిపేర్డ్గా వచ్చాము. సైకతలింగం నేను కూడా చేయడం జరిగింది. సర్వజన సుఖిన భవంత్ అని ధ్యానం చేశాను. నేను సైకతలింగం చేసిన వెంటనే సముద్రుడి తనలో కలిపేసుకున్నాడు లింగాన్ని. దాంతోపాటు మేము అర్పించినటువంటి పసుపు, కుంకుమ, పువ్వులు, పండ్లు అన్నీ ఆయనలోకి తీసుకున్నాడు. మేము చాలా సంతోషపడ్డాము. ఈ కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తులు వెలిగిస్తే సంవత్సరం అంతా మహాశివుడి పాదాల దగ్గర మనము దీపాలు వెలిగించినంత భాగ్యం కలుగుతుందని విన్నాము. సో మేము కూడా అలాగే చేసాము. మరియు సముద్రుడిలో శ్రీ మహావిష్ణువు వెలిసి ఉంటాడు. కార్తీక పౌర్ణమి రోజు అందరి దేవతలు వెలిసి ఉంటారనేది, నీళ్ళు కూడా వెచ్చగా ఉంటాయని విన్నాం. నేను నిజంగా అది ఈరోజు ఎక్స్పీరియన్స్ అయ్యాను. ఇందాక చాలా హెవీ రెయిన్ వచ్చింది.
సో పైనుండి మాకు వరుణదేవుడు కరుణిస్తున్నాడు, చాలా హెవీ రెయిన్లో తడుస్తున్నాము, ప్లస్ కింద పెద్ద పెద్ద అలలు వస్తున్నాయి, కానీ అసలు చలి అనేదే లేదు. సో మరియు ఇక్కడ చాలామంది మీరు గమనిస్తుంటారు, అయ్యప్ప స్వాములు అందరూ వచ్చి ఉన్నారు భక్తులు. వాళ్ళందరికీ కూడా వాళ్ళు మాల వేసుకున్నటువంటి ఈ తరుణంలో ఇలాంటి కార్తీక పౌర్ణమి సీజన్లో వాళ్ళు సముద్ర స్నానం చేయగలగడం అనేది వాళ్ళ అదృష్టము. సో ఇంత దూరము ఈరోజు నేను ఇక్కడికి వచ్చి సముద్ర స్నానం చేయడానికి భాగ్యం కల్పించినటువంటి ఆ భగవంతుడికి ఆరోగ్యంగా ఉంచి ఇలా నేను రాగలిగినందుకు చాలా సంతోషపడుతున్నాను. ముందు నేను చాలా భయపడ్డానండి, కానీ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత కొంచెం ధైర్యం వచ్చింది. అలలు వచ్చినప్పుడు కూడా తాకిడికి నిలబడగలిగాను, స్నానం కూడా చేశాము. సో ఆ భగవంతునికి సర్వదా కృతజ్ఞతలు. పేరు వాసుకి నాయుడు. ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణానికి కొత్తపట్నం బీచ్ దగ్గరికి రావడం జరుగుతుంది. ఇక్కడ అనేక వేల మంది జనాలు వచ్చి ఇసుకలో శివుణ్ణి చేసుకొని ఒత్తులు వెలిగించుకోవడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం వర్షం వచ్చినా వరదలు వచ్చినా ఏమొచ్చినా కానీ ఇక్కడికి వచ్చి జనాలు చాలామంది స్నానాలు చేయటం, తెల్లవారు గట్ల ఇక్కడికి వచ్చి పూజలు చేసుకొని శివుణ్ణి చేసుకొని పూజలు చేసుకొని వెలిగించుకోవడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి మేము కూడా ఇలాగే పార్టిసిపేట్ చేస్తున్నాము. చాలా సంతోషంగా ఉంది.